That credit goes to only to the members because of their support. We are going on to do anything. అని ఇచ్చారు చూడు ఆ సపోర్టు, అద్భుతమైంది మీ రిపోర్టు. మేము ఎందుకే చేసుకున్నాం ఈ కంఫర్టు, మేము రాకపోతే చాలా డిఫెక్టు. ఈరోజు నేను వచ్చి చేసుకున్నా కరెక్టు, మీతో అయినా నేను కనెక్టు. మీరు గొప్ప గొప్ప వాళ్ళని చేస్తారు సెలెక్టు, కారణం మీరు వర్క్లో పర్ఫెక్టు. కానీ చాలా జాగ్రత్త సబ్జెక్టు. సేవ అనేది ఒక పెద్ద ఆబ్జెక్టు, దాన్ని ఎవరు చేయకూడదు సార్ రిజెక్టు. అది మన లైఫ్కి ఇచ్చేటటువంటి లిఫ్ట్, గాడ్ ఇచ్చినటువంటి గిఫ్ట్. దాన్ని ఎవరు చేయలేరు షిఫ్ట్, పోగొట్టారు అందరి వెఫ్ట్. ఏంది సార్ ఎప్పుడు ఎంత సంపాదించామా ఏందా ఇదే దిగులు, దాంతోనే తల పగులు, కడుపులో రగులు. ఎవరైతే 10 గంటలకు పండుకొని 5 గంటలకు నిద్రలేస్తున్నారో చేతులు ఎత్తండి. ఎందుకంటే అమ్మవారి సంవత్సరం పాదాల దగ్గర ఉన్నాం, అబద్ధాలు రాగులు, అందులో బ్రాహ్మణుడిని, నా దగ్గర అయ్యవారిని, అందులో టీచర్లు. ఏంది పండుకున్నప్పుడు కూడా వాడి దగ్గర ఇంకా డబ్బులు రాలేదే, అరే మారే ఎప్పుడు పంపిస్తున్నావురా, ఏందా పిల్లల భవిష్యత్ ఏంది, ఏంది పిల్లల భవిష్యత్ ఏంది, అన్నీ జరుగుతుంటాయి. చీమకు ఆహారం పెడుతున్నాడు పరమశివుడు, ఏ చోట ఉండకూడదో ఆ చోట ఉంటున్నాడు, ఏ చోట ఉండకూడదో ఆ చోట ఉంటున్నాడు పరమశివుడు. శ్మశానాలలో రాత్రుల పూట అమ్మవారిని వెంటేసుకొని తిరుగుతూ ఆయన పనులు చేస్తున్నాడు. ఆయన భోళాశంకరుడు, అడగగానే ఇచ్చేస్తాడు, లేకపోతే బసవసుడికి అవరమిస్తాడా? అదే థింక్ చేసి అవరమిచ్చేవాడు విష్ణుమూర్తి. వీళ్ళిద్దరి సంగతి చూసి తలరాత రాసేవాడు విధాత, ఆయన రాస్తాడు తలవరాత. ఆయన వల్లే కదా సార్ మీకు చేయూత. ఆయన రాయకపోతే ఎక్కడుంది ఊత? నేను ఎందుకు వస్తా కూత, ఎప్పుడో నోటికి వేసుకున్నాడు మూత, నేను అయినాడు గమ్ముగా శ్రోత. సేవ లేని జీవితం రోత, ఆ సేవకు తెరిచారు మీరు ఖాతా. సేవ చేయని వాడు నా దృష్టిలో గీత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. దైవత్వం సార్, దైవత్వం. ఎంతమంది ఇళ్లలో భగవద్గీత పుస్తకం ఉందో చేయతండి. ఏం సార్ సంఖ్య తగ్గిపోతున్నది. ఎంతమంది ఇళ్లలో ఖురాన్ ఉందో చెప్పండి. ఉన్నారా? ముస్లిం బిడ్డలు ఉన్నారా? ఎంతమంది ఇళ్లలో బైబిల్ ఉందని మాత్రం అడగదు, ఎందుకంటే అది ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది బై బిల్ కాదు, బైబిల్, నాట్ బై బిల్. దేవుని స్మరించకుండా నాస్తికత్వం ఆస్తికత్వం ఏంటది? మన తెలుగు భాష ఎంత గొప్పది. పద్యాలేవి పిల్లలకు, పద్యాలేవి. గజ్జలందెలు గల్లు గల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిది, లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమిద్ది, పతిశాపమున రాతి బండయై పడి ఉన్న ఇంటికి నిజ రూపమిచ్చనిద్ది, అల త్రివిక్రమహోగ్ర దివ్య రూపాన నిఖిల లోకముల నిండనిద్ది, జానకీదేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రమున పన్నీట కడిగనిద్ది, అట్టి నీ పాదయోజనయో నాదు కఠిన దేహము తాకంగా కందెనేమో, తారక బ్రహ్మనామా కోదండరామా. ఉపయోగా పద్యాలు. చేతవన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుకట్టిన పద్యం చెప్తున్నారా? ఉదయం 7 గంటలకు పిల్లోడు వేకప్, అమ్మగారు 8 గంటల లోపల చేస్తారు మేకప్, రిక్షా ఓడిచి చేస్తాడు పికప్, ఇంకా అక్కడ ఆయమ్మ చెకప్, అమ్మగారికి టీవీ సీరియల్సే థింకప్, ఇంకా పిల్లవాడితో ఏదమ్మా లింకప్, వాడే అవుతాడు పికప్. నా బిడ్డ నా పొడుగు రావటం లేదు సార్, ఎట్టొస్తాడు? ఉదయం మోటార్ బైక్ మీద ట్యూషన్కి పంపుతుంటివి, వ్యాన్ ఎక్కించి స్కూల్కి పంపుతుంటివి, మళ్ళీ వ్యాన్ స్కూల్ దిగుతుండే, అంత టిఫిన్ పెట్టి మళ్ళీ ట్యూషన్కి పంపిస్తే వాడి వయసుకు ట్యూషన్ ఏంది? అది కాదు వాడికి ట్యూషను, వాడికి రోజు పాపం మోషను. తల్లిదండ్రులతో అయిపోయింది ఎమోషను, వాడికి రోజు ఒక ఎగ్జామినేషను. ఆ చిన్న వయసులో ఆ ప్రిపరేషను. తల్లిదండ్రులు మీరు ఎవరా కోఆపరేషను.
వాడు భవిష్యత్తులో ఎట్లా సక్సెస్ అవుతాడు ఆపరేషన్. నీ బిడ్డ రేపు సృష్టిస్తాడు భరతమాత ఒడిలో సెన్సేషను. అది చెప్పడానికి వచ్చాను నీ లొకేషను. నాదేదో చదువుకోసారి ఎమోషను. ఇది తల్లిదండ్రులకు ఒక ఎగ్జామినేషను. ఆ చదువు అనేది వేరే అట్రాక్షను. మీరు బిడ్డని తప్పనాల ఇంకో అట్రాక్షను. దయచేసి ఈ మాటల కన్నా మీరు కావాలి రియాక్షన్. నా ప్రెసిడెంట్ గారు నేనేదో చేస్తున్నాను ఒక రియాక్షన్. ఎందుకంటే ఇది అద్భుతమైన మంచి డికాషను. మనం జరుపుకుంటున్న అకేషను. నమ్మితే చప్పట్లు చేయండి శాంక్షన్. నేనున్నా అంటే నున్నా తవుడు బియ్యం అది కాదు. నేనున్నా. మా అయ్య అడిగాడు ఒకసారి, ఏమిరా 50-60 మార్కులు నీకు ఎక్కువ రావు. నేనే మాట్లాడు అది నాటు టాకు. అప్పుడు ఇంగ్లీష్ రాదు. మా నాయన వాడు కంపేర్ చేసినాడు. కొత్త బట్టలు వేసుకొని వచ్చాడు. నాకు ఆ కొత్త బట్టలు కుట్టినాను. వాడి బట్ట నీకు వాడి మార్కులు నాకెందుకు? వాట్ ఈస్ ఇన్ నీడ్ ఆఫ్ ఈస్ మార్క్స్? మా నాన్న తహసీల్దార్, పేరుగాల్సిన తహసీల్దార్, టర్రర్, రోజుల ఫర్ దగ్గర పనిచేసిన వాడు. అంటే మా నాన్న టేక్ ఇట్ ఓకే. అటువంటి ఆయన చనిపోయే ముందు నా చేయి పట్టుకొని తహసీల్దార్ వీధిని మడయ్యవారు వీధి చేసావు కదరా. ఈ పేరేంది, ఈ ప్రతిష్ట ఏంది? టైము అది పాటించకే క్రైము. బిడ్డలు ఎందుకు చేస్తారు బ్లేము? అసలు వాడు ఆడుకున్నాడు ఇంటి దగ్గర ఏదైనా గేము. మార్కులతోనే నా నేము. నిజంగా అది ఎంత షేము. మనందరితో మన బిడ్డలు మనకు సేము. వాళ్ళకు మనం ఉండాలి ఒక టీము. మన బిడ్డ మన డ్రీము. వాడు రగులుతున్న ఫ్లేము. వాడు చదివితే అందంగా అందిస్తాడు విజయాల ఫ్రేము. ఏ సార్ మీరు ఉన్నారు కాము? ఎవరా నవ్వింది? మా కులపోళ్ళ, నా మతపోళ్ళ, నా భారతీయుల? చెప్పండి తొందరగా. ఏ రాదు ఆ మాట ఎందుకు తొందర రాదు? జిందాబాదులు వస్తాయా తొందరగా? జిందాబాదులో జిందా ఉంది, బాదు ఉంది. నాయకుడు గెలిస్తే జిందాబాదు, ఓడితే జిందా తీసుడు. కాదు, ప్రెసిడెంట్ వదిలేశాడు. ప్రెసిడెంట్ ఆయన కావాల్సిన టైంకి మీరు ఇచ్చే పేమెంట్ క్యాచ్ చేస్తాడు పాయింట్. అందరితో అవుతాడు జాయింట్. సేవ ఆయన సెంటిమెంట్, అది ఆయన ట్రీట్మెంట్. మనం ఆయనకి ఇవ్వకూడదు పనిష్మెంట్. ఆయన మనకి ఇచ్చాడు చూడు అపాయింట్మెంట్. ఆయన మెచ్చుకోవాలి అసలు మన గవర్నమెంట్. లేకపోతే విజయవాడలో ఇంతమంది క్లబ్బుల్లో ఇంత ధనంతో ధనం అంటే దర్జాగా ఉండనివ్వదు. నమ్మకంగా మన దగ్గర ఉండదు. ముందేం జరుగుతుందో చెప్పకుండా ఖర్చు పెట్టించే ధనం. ఏ సార్ ఎప్పుడు సంపాదన. కుటుంబంతో కూర్చొని హాయిగా మాట్లాడుతున్నారా? పిల్లలతో ఒళ్ళో కూర్చొని మాట్లాడుతున్నా. అంతటి దేవదానవ యక్షరక్షకుడు అందరూ కిన్నర కింపురుషాదుల్నే జయించిన హిరణ్యకశిప చక్రవర్తి గురుకులం నుంచి వచ్చిన ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నాయన ఏం చదివావరా గురువుల దగ్గర అడిగాడా లేదా? తండ్రి ఇంత చక్రవర్తి మీకు కన్నీళ్ళేంది నాడు కాదు. నేను కన్న తండ్రిని, నా బిడ్డకు నేను కన్న తండ్రిని అంటాడు చూడు హిరణ్యకశిపుడు ఈశ్వరంగారావు. బా ఓ పాట పాడుతున్నారా మేడం? ట్రైన్ పాట పాడాలి. ఎందుకు భయం దానికి? ఎందుకు? మా సరస్వతం టీచర్ పాట పాడమంది. పాడరా. చేపెత్తంతో కొట్టింది. బ్రాహ్మణుని చేపెత్తంతో కొట్టింది. ఇంటికి పోయినాను. ఏందిరా ఇది? మా టీచర్ పాట పాడమంటే పాడలేదమ్మా. పాడాలి నాయన. నన్ను పూసింది. అది ఇప్పుడైతే మావా వాడు అయ్యవారట ఎవడో వాడు నాయనవాడు మా పిల్లోడు కొట్టాడు. నువ్వు సాయంత్రం వీలుంటే 4 గంటలకు స్కూల్లో ముందు ఒకసారి వచ్చిపో మా వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ రా మామూలుగా గుర్తుపట్టలేదు. చూడరా మా పిల్లోడు కొట్టాడు అయ్యవారేడా వారిని. ఒరే హౌ డేర్ టు ఆస్క్ లైక్ దట్ యాజ్ ఎ టీచర్? వాడు నీ బిడ్డకు నేచర్. ఆయన ఇస్తున్నాడు ఫ్యూచర్. ఆయన ఇస్తున్నాడు సరైనటువంటి హానర్. తెలియకుండా పాడబడి అంతే. మా అమ్మ అంతే పాడాలి రాదు. అంతే పక్క రోజు పోయాను పాడిన ఫస్ట్ పాట. ఒకే బాణము ఒకటే మాట, ఒక భామకే రాముని ప్రేమ, మిన్నే విరిగి పడినా మిన్నే విరిగి పడినా వ్రతభంగము కానీడమ్మా, సందేహించకుమమ్మా. నేను ఒకసారి మా ఆవిడ కూర్చొని ఉంటే నా టైం బాగలేక నా కర్మ కొద్దీ
ఆ రోజు ఏం చేశాను? నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక శ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది, తలుపు మోసిన తలవాకిటని పగలూరేయి నిలుచున్నా, పిలచి పిలచి బదులు రాక అలసి తిరిగి వెళుతున్నా. పాడాను. మావిడి ఏమడలా, ఏందో ఏమైనా లవ్ అఫేర్ అని. నా దేవుడా, నా జీవితంలో మళ్ళీ ఇప్పుడు పాడుతున్నా. నేను 1998 తర్వాత ఇప్పుడు పాడా ఈ పాట. అమ్మా అమ్మా, ఆడోళ్ళు మోగిస్తారు, మగోళ్ళు మాట్లాడకుండా గోళ్ళుగులు కూర్చోవాలి. ఊరికినే పెట్టారా మన పేరు? ఊరికినే పెట్టారా? మీ ఆవిడ మీ చొక్కా జోబిలో డబ్బులు తీస్తుంటే ఏమేమే అనగలవా? మౌనంగానే మొగ్గ నీకు చెబుతోంది. అదే ఆవిడ హ్యాండ్ బ్యాగులో 10 రూపాయలు తీసే మగవాడు ఎవరైనా ఉంటే లేచి నిలబడచ్చు. ఎవరైనా హ్యాండ్ బ్యాగ్ లో 10 రూపాయలు. మనల్ని పెనిమిటి అంటారు. పెనిమిటి అంటే ఏంది? నెల రాగానే పేమెంట్ నీకు ఇచ్చి మిగతింది టిప్పుగా తీసుకునేవాడే పెనిమిటి. ఏమో మగవాళ్ళు చప్పట్లు కొట్టరా? ఏంది నా బాధను మగవాళ్ళు ఎవరు అర్థం చేస్తారేమి? మనల్ని పెనిమిటి అని పెట్టింది దేనికే? మేము నెల జీతం తెచ్చి నీ చేతికి ఇచ్చి 1000 ఉంటే ఏమి దేనికి? ఎంతో తింటున్నావుగా, ఏం కావాలి నీకు? ఏం అవసరం? వాట్ ఈస్ ది నీడ్? వాడు అది వాడు అడిగితే నోము నోచుకోవాలి. నోము అంటే నోరు మూసుకోవటం. నోము అంటే మన నోమది. చూసావా మీకు ఇచ్చిన విలువ? స్త్రీ అంటే విన్న విలువ. ఈ కార్తీక మాసంలో జడ వేసుకోవాలి. మీరు ఏ ఆడపిల్ల చేతికి గాజులు ఉన్నాయి? అదే నా క్లాసులో నేను అడుగు పెట్టే లోపల చేతికుండాలి గాజులు, మన ముందు పనికిరావు ఫోజులు. ఏందమ్మా సాంప్రదాయం అంటే? ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి, ప్రతి ఒక్కరూ ఖురాన్ చదవాలి, ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. దైవ భక్తి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు యథాచన. ఎక్కడ పాడాడు? ఘంటసాల ఆసుపత్రిలో రికార్డింగ్ రూమ్ కట్టుకొని పాడాడు. నేను భగవద్గీత పాడిన తర్వాత పాటలు మానేస్తానన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీర్వదించాడు, పాడాడు. రికార్డు వచ్చే లోపల ఆయన మరణించాడు. కానీ ఆయన పాటలు మరణించలేదే. తరియింతును మీ చల్లని చరణముల నీడలోన పూలదండ ఓలే కర్పూర గళిక ఓలే అది సుశీలమంత సింపుల్ గా మాట్లాడింది. అదే ఘంటసాల గారు, ఎంతటి నెరజాడవో నా అంతరంగమందు నీవు. ఎప్పుడు 1962 పాట ఈ 2024లో ఉంది మన నోట. అది ఇప్పుడైతే కొప్పున పూలు ఎత్తుకొని బుద్ధిరా నవ్వద్దు. నా ఆడబిడ్డ కొప్పున పూలు పెట్టుకోకూడదా? నా కూతురు కొప్పున పూలు పెట్టుకోకూడదా? నా బిడ్డ పూలు పెట్టుకొని బజారుకు పోకూడదా? దానికి చప్పట్లు, దానికి స్కూల్లో వేదిక మీద డ్యాన్స్ చేస్తే నా బిడ్డ ఆహా ఓహో. ఏమనుకుంటున్నారు ఆడబిడ్డ అంటే? ఏమనుకుంటున్నారు? ఆమె ప్రకృతి, ఆమె మనసు కాకూడదు వికృతి, ఆమె మనసు త్యాగరాయ కృతి. ఆమె ఉంటేనే మనకు పనిచేస్తుంది మతి. ఆ పరమాత్ముడు ఆమె మనకిచ్చిన బహుమతి. మనం పాటించాలి ఆమె ఆనతి. ఏం చెప్తుందో వినాలి ఆమె వినతి. ఆమె మాటలు చేయకూడదు ఆహుతి, ఆమె మాటలకు ఉండదు పరిమితి. ఎందుకంటే ఆమె మన శ్రీమతి. శ్రీమతి అంటే ఏంటి? శ్రీవారి మతి. శ్రీమతి అంటే శ్రీవారి మతి. రోజు రాత్రి నిద్రపోతున్నా, సార్ మంచి నిద్రపోతున్నా. సార్ మాట్లాడుతాను నేను. రాత్రి 1:30 గంట ఏమండి అనింది. ఏం మండిదిరా అనుకున్నా. ఆ నిద్రలో ఏం మండిదిరా అనుకున్నా. ఏమనుకో కదండి, నా దగ్గర 1,50,000 రూపాయలు, 2,000 నోట్లు, 1000 నోట్లు. అమ్మా దేవుడా, అమ్మా
ఇది రద్దు చేశారు చూడు, 1000 రూపాయల నోట్లు 500 అయిపోయా. నాకు రాదు నిద్ర. ఇంత ఇంత దారుణమా? ఒక 1000 రూపాయలు అప్పు ఉంటుంది, నా దగ్గర ఎందుకు ఉంటుంది? నువ్వు ఇస్తాను కదా నేను తీసుకునేది. అది పుట్టింటోళ్ళు చేశారు, కట్టుకున్న పెనుమిటి కన్నేశాడు. ఒరి 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 అంటే ఎంత జాగరూకత నా తల్లి, ఎంత జాగ్రత్త. వైఫ్ ఏందా? వైఫ్ అంటే ఏందా? వైఫ్ అంటే భార్య అనుకున్నారే. డబ్బులు అంటే వరల్డ్లో, ఐ అంటే ఇంట్లో ఉండే, ఎఫ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ని, ఈ అంటే ఎప్పుడూ కాపాడేటటువంటి కనకదుర్గమ్మ తల్లి లాంటిది వైఫ్. ఊరికనే పెట్టారు ఆ పేర్లు. హస్బెండ్, హెచ్ అంటే హౌస్ లో, యు అంటే ఉండే, ఎస్ అంటే శ్రీమతికి, బి అంటే బాధ్యతగా, ఏ అంటే అండగా, ఎన్ అంటే నిలబడే, డి అంటే దేవుడు లాంటి వాడేనమ్మా హస్బెండ్. ఊరికనే పెట్టాలటమ్మా, ఊరికనే పెట్టాలి ఆ పేర్లు. ఇటువంటి గొప్ప తెలుగు భాషను వదిలిపెట్టి హికరి హికరి డాక్ ది మౌస్ రాడ్ ఆఫ్ దిక్క. ఆవిడే మన వాడికి అమెరికా వీసా, ఇంకా మీసాలు కూడా కదా వీసా. ఏందమ్మా ఇది? అసలు ఎవరైనా ఒక్కరు చెప్పండి, బియ్యం మీద మీ బిడ్డలకి ఓ నమః శివాయ రాసి ఇచ్చారా? ఇద్దరు మాట్లాడుతున్నారేమి? చేతులెత్తండి. ఏమనుకున్నారు? ఓ నమః శివాయ అంటే, ఓ అంటే ఓర్పుగా, నా అంటే నమ్మకంగా, మా అంటే మనస్ఫూర్తిగా, సి అంటే సిద్ధపడి, వి అంటే వాగ్గేయకారులుగా, యా అంటే యశస్సు గడించిన ఓ గురువురారా, పెరిగి పెద్ద ఈ బియ్యం సంపాదించుకునే అవకాశం గల చదువు నాకు ఇవ్వండి అని బియ్యం మీద రాయించారు సార్. అర్థమవుతుందా? నాటి కాలమానం నా అభిమానం, నాటి కాలమానం నా అభిమానం అర్థమవుతున్నదా? ఇప్పుడు ఏడుస్తూ బి అంటే బడిగిపోయి, సి అంటే చదవలేక, డి అంటే దిగులుతో, ఈ అంటే ఇదేందిరా దేవుడా, ఎఫ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్, జి అంటే గొడ్డును కొట్టినట్టు కొడుతూ ఉంటే, హెచ్ అంటే హౌస్లో ఉండలేక, ఐ అంటే ఇంటి నుంచి పారిపోవాలని, జే అంటే జారుకుంటే బాగుంటుంది కదా అని, కే అంటే కుట్రాలోచనలతో, ఎల్ అంటే లక్షణంగా ఎదగాల్సిన, ఎం అంటే మన బిడ్డ, ఎన్ అంటే నవ్వుకు దూరం అయిపోయి, ఓ అంటే ఓహ్ అని ఏడుస్తూ, పి అంటే పిల్లలు, క్యూ అంటే క్వాలిటీని కోల్పోయి, ఆర్ అంటే రాణించలేక, ఎస్ అంటే స్టూడెంట్స్గా, టీ అంటే తీర్చిదిద్దబడాలంటే, యు అంటే ఉత్తమమైన, వి అంటే విద్యార్థులుగా వెతకాలంటే తల్లిదండ్రులు తోడందిస్తే, డబ్ల్యూ అంటే వరల్డ్లో, ఎక్స్ అంటే ఇంటూ మార్కు లేకుండా, వై అంటే యువతరం, జడ్ అంటే జిందాబాద్. అనుమానమే లేదు, అనుమానమే లేదు. నా బిడ్డ ఇంజనీరింగ్ చేర్పించా. రే ఇష్టం ఉంటే పరీక్షలు రాయి, శనివారం ఆదివారం చదివే సంపేస్తా. ఓ సినిమాలకు పో, షికార్లకు పో, ఫ్రెండ్స్ ఇళ్ళకు పో. ఓన్లీ 5 days ఫర్ యువర్ స్టడీస్. ఎంజాయ్ చేయి, ఎంజాయ్. ఇంకా రాదు మళ్ళీ నీకు కాలేజీ జీవితం. ఆది శని చదివేటప్పుడు రాలబడతాడు మణి, అదే నా పని. నువ్వు ఇష్టం ఉంటే పరీక్ష రాయి, లేకపోతే రాయివాకు, మార్కులు తక్కువ వస్తాను. కానీ 4th సెమ్ అయ్యే లోపల అన్నీ అయిపోయింది. ఎంత ఎంజాయ్ చేశాడు. 5th సెమ్ పట్టా తెచ్చుకున్నాడు, ఉద్యోగం తెచ్చుకున్నాడు, 3 కంపెనీలు ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు. వాడు జూనియర్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. కనిపిల్ల ఇంటికి రాలా బిడ్డ, రాడు, ఇది ఒకసారి ఏడుస్తున్నాడు. ఏమైందంటే మ్యాథ్స్ 1 ఫెయిల్ అయ్యాను అన్న, మొత్తం పేపర్లు అన్నీ 6, ఎన్ని పాస్ 5, పిలువు మీ ఫ్రెండ్స్లో పార్టీ ఇస్తా. అదే నేను నా బిడ్డను అక్కడే కొట్టుంటే రొట్టిపోయిండేవాడు. అంతే, ఇంక వాడు వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. నేను ఫెయిల్ అయితే పార్టీ ఇచ్చాడు మా నాయన. వాడు ఇంటికి వాడు తలుపు వేసుకున్నాడు. ఇన్స్టెంట్ ఎగ్జామ్ వచ్చింది, 70కి 72 తెచ్చుకున్నాడు. ఎంకరేజీ బిడ్డల్లో ఉంది ఆ కరేజీ. మీరేమో పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు, మీ ఇమేజీ. ఇంకా బిడ్డోడు ఏం చేస్తాడు? మేనేజీ. వాడు ఎట్లా వస్తాడు లైఫ్లో స్టేజీ? వాడికి ఇస్తే కదా కొంచెం ఈజీ, లేకపోతే వాడు అట్లే ఉంటుందా లేజీ. ఇదేమా మీ మార్కుల క్రేజీ, దానివల్ల వాడు బతుకు డ్యామేజీ. ఇంకా వాడేం కడతాడు బ్యారేజీ, వాడు ఏం పట్టుబడుతుంది కరేజీ అని చెప్పడానికి. కానీ స్టేజీ అయినా చెప్పడానికి ముందు ఎంత నా ఏజీ. క్యాజీ నిజంగా ఈ రోటరీ క్లబ్లో ఈ రొటేషన్ భలే ఉంటుంది. ఈ ముందు ప్రెసిడెంట్ కన్నా నేను ఇంకా బాగా చేయాలి, అదొక ప్రోత్సాహం. అదే అదే మనకు కావాల్సింది, అదే అదే మనకు కావాల్సింది. అది
నేను 500 టెక్స్ట్ బుక్లు తాగేసా. ఏ పేజీలో ఏ లెక్క ఉందో నాకు తెలుసు. ఐ నోస్ అంటే ఏంది? నా ముక్కు. చిచే, ఐ నోస్ అంటే నాకు తెలుసు. అది కొత్త ఇంగ్లీష్ కదా, ఇప్పుడు కొత్త ఇంగ్లీష్గా ఐ నోస్. బా ఏంది బా, అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో. ఆహా, పల్లెటూరు పిల్ల. ఆమెకేమో మేకప్లు తెలియవు, బ్యూటీ పార్లర్లు తెలియదు. చక్కగా హాయిగా నడిచెళ్తుంది, బావి దగ్గర మంచిడు తెచ్చుకుంటుంది, పూజ చేసుకుంటుంది, చక్కగా బొట్టు పెట్టుకుంటుంది, కుంకుమ బొట్టు. తిలకం అది, లేకపోతే మేము పలకం, అది స్టిక్కర్. బా, అది ఉన్నట్టా లేక లేనట్ట. చెప్తున్నా తల్లి, మీరే మారాలి, మీరు మారాలి. మీరు మేమమ్మా ఉదయం వెళ్ళిపోతాం, పనులు చేసుకొని వచ్చి భార్య బిడ్డలకి అంత అన్నం తేవటానికి మా శ్రమ మేము పడుతున్నాము. మా రక్తాన్ని చెమటగా ధారపోస్తున్నాం. మీ ఆనందమే మా ఆనందం, మీ ఆనందమే మా ఆనందం. మా ఇక్కడ అందరి మనసులో కోరిక ఎందుకు చెప్పినా, గర్వంగా చెప్తున్నా, ఒక్క 5-6 రోజులు భార్య బిడ్డలు తీసుకుని ఆడైనా తిరిగి రావాలి. ఎప్పుడు ఇంట్లోనేనా? ఏంది ఇంట్లోనే జైలు? అదేనా వాళ్ళ స్టైలు? ఇది మగవాళ్ళ ఫీలు. కానీ ఎందుకో టైం కాకపోతున్నారు ఫెయిల్. తీసుకుపోవడం అనుకున్నారు స్టైలు. ఇంకెప్పుడు సార్ ఆ ట్రైలు? మనకు అర్థమైంది నా డీలు. మీరేం కావాలి సార్ ఫీలు? అది చేయకపోతే మన లైఫ్లో ఫెయిల్. మధ్యలో ఇది ఒకటి సెల్లు, ఏందో దీని ఒక తిల్లు, మన టైం అంతా కిల్లు. అది వదిలేసి నువ్వు వెళ్ళు. భార్య బిడ్డలతో అన్నం తినేటప్పుడు, సార్ నేను ఇంటికి భోజనానికి వచ్చాను, డైనింగ్ టేబుల్ వాటిలో కూర్చొని కిందనే కూర్చుంటా. ఎందుకంటే నేను డాక్టర్ దగ్గర పోగల, నా కిడ్నీలు బాగున్నట్టు. కింద కూర్చొని లేస్తున్నాడంటే నేను 70 యంగ్, ఇప్పటికి ఇంకా నా వయసు 70 ఏళ్ళే. ఎందుకు ఫీల్ అవుతారు? దేనికి? గుర్తుపెట్టుకుని ఎప్పుడు సంతోషంగా ఉన్నాను. కష్టం వస్తే నాకైతే బలిష్టం, నాకైతే కష్టాలు వస్తే బలిష్టం. నేనేదో ప్రూవ్ చేసుకుంటా. ఐ డిసైడెడ్ టు ప్రూవ్ వాట్ ఐ యామ్. సరే, ఒక 5,000 ఉంటే ఇస్తావా? ఇచ్చుదా? డబ్బులు వదిలే చేతులది. ఇచ్చేటప్పుడు అనుకో, వస్తే లేకపోతే లేదు. అంతేగాని వస్తే లేకపోతే లేదు అనుకో నువ్వు. అంతేగాని రాలేదు దిగులు పెడితే డాక్టర్కి 20,000 ఇవ్వాలి. డాక్టర్కి 20,000 ఇవ్వాలి. When you decided to give the cash to your friend, it may be either return back or not. Forget it. మనకు ముస్లిం అమ్మాయి వచ్చింది. ఏమరమ్మాయి నువ్వు అంటే, సార్ నేను 1995 మీ దగ్గర చదువుకున్నాను 6 ఏళ్ళు, ఒక్క పైసా ఫీజు ఇవ్వలేదు సార్, పేదదాన్ని. ఇప్పుడు నేను మక్కాకు పోతున్నాను సార్, అల్లా నన్ను ఆశీర్వదించాడు. బాకీలు ఉంటే మక్కాకు పోకూడదు సార్, అందుకని మీకు 5,000 ఇవ్వడానికి వచ్చాము. అందుకని నేను వరమ్మ ఇద్దరు 5,000 తీసుకొని మళ్ళీ 4,500 అమ్మాయికి ఇచ్చావు. సరే ఏం సరే, నువ్వు 5,000 ఇవ్వాల్సింది ఇచ్చావు. ఇప్పుడు నా కూతురు మక్కాకి వెళ్తున్నది, నా కూతురికి ఇవ్వాల్సిన సాంప్రదాయం నాకుందిగా, కనుక 500 నేను హ్యాపీగా ఈరోజు బలి ఖర్చు పెట్టుకుంటా. 5,000 హోటల్లో టిఫిన్, 4,500 మక్కాకు పోయినా. ఇంత పుణ్యం చేసుకున్నారు సార్ మీరు. రోటరీలో చేరా అంటే పుణ్యం చేసుకుంటేనే. రోటరీ చీకట్లో దారి చూపించే బ్యాటరీ, అదృష్టవంతులకు తగిన లాటరీ. నాకెవరు ఒక ఆయన అన్నాడు కోటరీ. చక్కగా హాయిగా భగవద్నామ స్మరణ చేస్తూ, భగవంతుని కీర్తిస్తూ, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుజులకు దూరంగా మసలుతున్నావా, కరుణించు మేరీ మాత, శరణింక మేరీ మాత. అలా దిగి వచ్చి, ఎంత ఆనందం మనసుకి. ఏంది సార్ ఈ కులమతము? వాడికి మీరు కాకూడదు సమ్మోహితము, అవి చెయ్యాలి సన్నిహితము. అది మన హితము, అందుకే మన జీవితము. ఈ స్నేహం కావాలి శాశ్వతము. నీకేమైనా ఉందా పరిమితము అని అడుగుతున్నా మీ అభిమానం. చాలా జాగ్రత్త. మేము మన బస్సులో ఎక్కాను, ఒక ఆమె కూర్చొని ఖాళీగా ఉంది. అమ్మాయి ఇక్కడ కూర్చొని మా వారు వస్తారని. అరే అది ఆటోలో అయితే దుర్గా నువ్వు జరగబా, మా వారు లేదు సవారు లేదు. సరే మా వారు వస్తారని, వారు జరుగుతుందేమో నేను పక్కకు అందులో భయం ఉంది. ఆ పదం మా వారు
అంటే ఆమెతో రోజు వారు చేసి పాపం మళ్ళీ అదే అంటారు సార్. మన మగవాళ్ళకి ఇదే పేరు సార్, మా వారు శ్రీవారు. మిమ్మల్ని కాదమ్మా, మా వాళ్ళు, మా బాధ ఎవరితో చెప్పాలి. ఇంత ఆనందమైన జీవితం. ఇల్లాలి కంట కన్నీరు రాకూడదు, ఇది మా ఆజ్ఞ. అయ్యవారుగా ఆమెకు ఏమాత్రం కానీ అనవసరంగా వచ్చింది అనుకో కన్నీరు. ఇక మనలో పోయినట్టు డేరు. ప్రతి ఒక్కళ్ళు కుటుంబం మీద తీసుకోవాలి కేరు. మీలాంటి బిడ్డలు దేశంలో కనిపించడం చాలా రేరు. ఇంత గొప్ప చరిత్రకు రోటరీకి తెచ్చారు మీరు ఆ పేరు. అందుకే ఆ పేరు నీ గుండెల్లో ఆ పేరు. చేయండి ఇంకా మీ పోరు. మీ కష్టాన్ని ఎవరు మర్చిపోరు వేరు. ఎందరో మహానుభావులు వేసిన వేరు ఎవరు చేయలేరు వేరు. మీరు విజయాలు సాధించి తీరు. అదే చెప్పడానికి వచ్చాను ఈ ఊరు. మీ మాటలు వింటుంటే నా మనసులో సంతోషాలు ఊరు. ఆ విధంగా జరగాలి మీ తేరు. అది మీ యొక్క జీవిత మాయా బజారు. రోటరీయే సమాజానికి రక్షణ కైజారు. మీరుంటే సమస్యలన్నీ పరారు. ఇప్పుడు చూపించండి మీరు చెప్పట్లో హుషారు. చాలా నిజమా. నేను మొన్న ఒక అతన్ని, మీరు ఏ క్యాస్ట్? ఆమె హిందువు, నీ బంధువు అన్నాడు. అరే చాలా ఆనందపడ్డాను. నేను ఏబిఎం కాలేజీలో పనిచేస్తాను. నేను బైబిల్ చదవందే క్లాసులు ప్రారంభం కావు. అమెరికా వాళ్ళు నాకు 5,000 రూపాయలు బహుమతి ఇచ్చిపోయారు. నువ్వు బ్రాహ్మణుడు వేరు, దానికి నీకే సంబంధం? మనుషులు బాగుండాలరా అని చెప్తున్నాయి. భగవద్గీత అయినా, ఖురాన్ అయినా, బైబిల్ అయినా. వాట్ ఈస్ ది నీడ్? ఇప్పుడు పెరిగిపోయింది. ఆ వైపున ఉత్తరాది రాష్ట్రాల్లో భయంకరంగా పెరిగిపోయినాయి. మన వైపు ఇంకా హ్యాపీగా ఉంది. లేకపోతే అంత వరదల నుంచి మీరందరూ ఎట్లా బాధలు పడ్డారు. మాకు ఫోన్ చేశారు, నేను రావచ్చా? పర్వాలేదు, నేను రావచ్చా, వరద లేదా పక్కన 10 నిమిషాల్లో ఫోన్ చేశాడు. నువ్వు అసలు దరిదాపులో కూడా రావా కానీ మిత్రులు. మాకేం సంబంధం, నువ్వు వస్తే కొట్టుకుపో. ఏ కొట్టుకు సార్, ఏమవుతారు అక్కడ? అబ్బా కొట్టుకుపో అంటే అంగడికి పోమని కాదాయా, కొట్టుకుపో అన్నాడు. మన తెలుగు భాష గొప్పతనం సార్. రారా, అదే ఆయన రెడ్డి గారు నా ఫ్రెండ్. రారా, ఒకే పదం, ఒకే పదం. మా ఆవిడ ఒకసారి కాలేజీ నుంచి ఇంటికి వచ్చారు. ఎవరిని పొడి చేయమంటారా ఈరోజు? ఏంటో భర్తనే ఏమన్నా? అది కాదండి, కంది పొడి చేయమంటారా, ఇక వేరే పొడి చేయమంటారు. ఆడువారి మాటలకి వరే 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 వరే. సార్ సార్ మిమ్మల్ని జాగ్రత్త ఊరికి పోవాలి. మీరు తిరగండి, నా వైపు తిరగండి సార్, నా కోసం తిరగండి సార్. మీ ఆవిడ దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకొని దమ్ముంటే తలుపు తీసుకొని ఇంట్లో పో, టైం ఇచ్చిన తర్వాత. భర్త లేదు, నో, గుడికి మొగుడికి పెచ్చారి లొంగుండ బల్లానింది వాడు. ఏమంటే అట్లా కటింగ్ పోయి రాకూడదా? అమ్మ పెళ్ళైన భర్త నాడు అడగకూడదే. చి ఆ కటింగ్ కాదండి, హెయిర్ కటింగ్. డబుల్ మీనింగ్తో మనల్ని ఎంత భయపెడతారు. నా పేరు చెప్తేనే హడలు కాలేజీలో, అక్కడ ఇంటికి వస్తే పిల్లి అట్లా ఏడిపిస్తుంది ఆ తల్లి. ఎట్లా చేసాడో తెలుగు మాకు పెళ్ళి. నేను ఇంట్లో గోడ మీద బల్లి. అర్థమవుతుందా చెల్లి? చెప్పండి అమ్మా. ఎంత చూడ, ఎంత ఆనందం జీవితం, ఎంత ఆనందం, ఎంత హాయిగా ఉంటుంది అటువంటి సంసారం. దాన్ని ఎందుకు అనుకుంటున్నారు భారం? సేవ లేని జీవితం ఘోరం. సేవ చేయకపోవడం మహానేరం. సేవ అనేది మనకు భగవంతుడు ఇచ్చిన ఆహారం. అదే రోటరీ క్లబ్ ఒక వ్యవహారం. వాళ్ళు సేవ అనే దాంట్లోనే సమస్యలు చేశారు పరిష్కారం. సేవ అడిగిన వాళ్ళని చేయలేదు తిరస్కారం. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ఆస్కారం. మీ తల్లిదండ్రులు మీకు నేర్పించిన సంస్కారం. అందుకే మీరు ఎవరిలో లేదు అహంకారం, ఏదో అనుకోవటం లేదు పెద్ద అధికారం. తోడువాడు మీరు చూపిస్తున్నారు మమకారం. క్షమించండి చిన్నవాళ్ళైనా, మీ పాదాలకు నా నమస్కారం. ఎంత అదృష్టవంతులు సార్, ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులు. సంపాదనకే సార్ ఎంతైనా సంపాదన, సేవ మీద ఉండాలి ఆరాధన. ఎవరు పట్టించుకుంటుంది సార్ వేరే వాళ్ళ ఆవేదన? మాకెందుకంటారు ఆ వేదన? మాటలు మాత్రం భలే చేస్తారు బోధన, చేయమంటే చేయరు శోధన. కానీ మీరు చేస్తున్నారు సాధన. అందుకే రోటరీ క్లబ్ విజయవాడలో చేస్తుంది పరిపాలన.
చెప్పుకుంటారు ప్రతి మూలన. ఎవరు చేయలేదే హేళన. అది అమ్మవారు ఇచ్చిన దీవెన. మీ జన్మ పావన. మీ జన్మ పావనం చేస్తున్నాను సార్. నేను నా గొంతు ఒక వాగు కనుక నేను అట్లాగనే వాగు. మీరు చెప్తేనే నేను ఆగు. ఎందుకంటే అప్పుడు నా సీట్ దగ్గర సాగు. ఎందుకంటే ఇది నిరంతరం దున్నే సాగు. ఎందుకంటే ఎగేయాలి కదా రోటరీ ఫ్లాగ్. అవునా కదా? చాలా జాగ్రత్త. పాటలు, పద్యాలు అన్నీ నేర్చుకోవాలి. నేటి పిల్లల్ని శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి ఎవరు అడగండి. ఆడి తప్పుట కంటే అధము లేదని కదా సర్వమిచ్చ హరిశ్చంద్ర నృపతి, పలికి బొంగుట మహాపరాధమని కదా పాతాళమునకేగే బలి విభుండు, శరణార్థి బ్రోచుట వరధర్మమని కదా తన దేహమైన శిబి తరిగి ఇచ్చే, నిరతర సత్యవ్రతాచరుడవుటనే కదా అసూలైనను వీడె దశరథుండు, అంతవరకేలనయ్యవో అర్జనాభ అనిన మాటను నెరవేర్చుకొనగగాదే 14 వనవాసి వైతి నీవు రమ్య గుణ సాంద్ర శ్రీ రఘురామచంద్ర. ఎవరా శిబి, ఎవరా బలి, ఎవరా హరిశ్చంద్ర నృపతి? ఏంది భగవంతుడు లేని ఆ అసురులతో యుద్ధానికి దశరథుడు ఎందుకు పోవాలి? పోతూ కైకేయిని ఎందుకు తీసుకోపోవాలి? ఆ రథం చీల ఎందుకు ఊడిపోవాలి? ఆ తల్లి ఆ చిటికల వేలు ఎందుకు పెట్టాలి? ఏం కావాలో కోరుకుంటే ఆడవాళ్ళు అప్పటికప్పుడు బంగారం చీరలు ఎన్నో అడగాల్సింది పోయి అవసరమైనప్పుడు అడుగుతాయని ఆమెందుకు అనాలి? నువ్వు బిడ్డల కోసం ఏడుస్తూ చస్తావు దశరథ అంటే, బిడ్డలు లేక ఏడుస్తుంటే బిడ్డల కోసం చస్తానంటాడేంది? ఏంది శాపం నాకని అనుకోవటం ఏంది? ఆ బిడ్డలు పుట్టడం ఏంది? తెల్లవారితే పట్టాభిషేకం అయితే ఆ కైకేయి అప్పుడు ఆ 2 వరాలు గుర్తు తెచ్చుకొని అడగటం ఏంది? ఎవరైతే పెళ్ళంతో సంసారం చేయకుండా 14 సంవత్సరాలు నిద్ర అనేది లేకుండా 14 ఏళ్ళు అట్లే మేలుకొని పెళ్ళైన బ్రహ్మచారిగా ఉండేవాడు చేతిలోనే ఇంద్రజిత్తు చస్తాడని తెలిస్తే ఆ ఊరిని ఆ అక్షరుడు నిద్ర అంతా మొత్తం తీసుకోవటం ఏంది? ఆ ఇంద్రజిత్తు మరణం ఏంది? చెప్పరు, నోరు విప్పరు. ఆమె కైకేయి మళ్ళీ తలుపు మూసేసి నోను పొరపాటు కడిగిన వరాలు రామా నువ్వు అమ్మా నువ్వు ఆగుతలే, నువ్వు మళ్ళా వరాలు వెనక్కి తీసుకోవద్దు, మా వద్ద ఇచ్చిన వస్తువులు వెనక్కి తీసుకోపడము, బోధేస్తున్నాను. నేను వెళ్ళాలి, అక్కడ సబరి ఎదురు చూస్తుంది, కబంధుడికి విమోచనం చేయాలి, ఆ వాలి యొక్క జీవితం సుగ్రీవుని కాపాడుకోవాలి, ఆంజనేయ స్వామికి నేను స్వామిని కావాలి, ఆ రావణాసురుడు నిద్రపోకుండా నన్ను స్మరిస్తున్నాడు, ఎప్పుడు వస్తావని. ఊరుకో తల్లి, గమ్ముకుండు, ఆ గుహుడు ఎదురు చూస్తున్నాడు. వెళ్ళాడు మానవులాగే, అయ్యా నా పెళ్ళాన్ని కాపాడండి, అయ్యా మీ పెళ్ళాన్ని ఇస్తాను, నీకు దండం పెడతాను, నాకు సహాయం చేయండి. మానవులాగే పుట్టినప్పుడు అన్నదమ్ములా, పెళ్ళి అయితే దాయాదులా. ఏంటిదే నీ అన్న బిడ్డలు ఎవరో నీకు తెలీదు, నీ తమ్ముడు బిడ్డలు ఎవరో తెలీదు, మేనమామ ఎవరో తెలీదు. ఏంటి పెంపకం? మగ ఆడ వెళ్ళేటప్పుడు ఆడబిడ్డకి పంపకాలన్నీ చేసి పంపిస్తాం. తండ్రి చనిపోతే అన్నదమ్ములందరూ పంపకాలు తీసుకొని వెళ్ళిపోతారు. అంత మాత్రం రక్త సంబంధం తెగిపోతుందా? అన్న, తమ్ముడు, చెల్లి పిలవటం, భోజనాలు పెట్టడం. ఎప్పుడు గుర్తుపెట్టుకో తల్లి, నువ్వు అన్నం తినేటప్పుడు వాకిట్లో ఎవరైనా అమ్మ అంటే అన్నం లేదనుకో, నువ్వు తింటున్నానమ్మా వేసేయ్, ఏం ఆశించకు, అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నీవన్నీ నేను మాట్లాడుతున్నానా? వెనకాల అమ్మ పలికిస్తున్నది, నాది కాదు గొప్ప. ద ట్రైన్ కమ్ము, నో నాన్న, ద ట్రైన్ ఈజ్ కమ్మింగ్ అనాలి. నెమ్మదిగా ఒక్కొక్క బిట్ వస్తుంది. మాకు తమిళం, మాకు అరవం రాదు, మాకు రాదు అరవం, అందుకే మద్రాసుకు పోతే మేము అరవం. మాకు రాదు అరవం, మద్రాసుకు పోతే మేము. కానీ మాకు రామారావు గారు చెప్పారు, ఎంట్రీ రామారావు, தம்பி நான் அந்த ஸ்டேஷன் போமா என்ன நம்பர் பஸ் போமா சார், நாங்கள் உட்காரேனா வரேன்னா சொல்லு సార్, నాకు తెలియదు, ನಾನು న్యూ పర్సన్ ఇంకా ఏరియాకు, అంతే కూర్చో.
వాళ్ళు చెప్తారు అప్పుడు దిగు, నీ స్నేహితులు వస్తారుగా, వాళ్ళు ఎన్నాడన్నా అనుకో తన్నాడని చూస్తారు. అదే నేర్పించాడు మాకు. జాగ్రత్తగా హ్యాపీగా. మీకు ఇంకో విషయం తెలుసా మై లిటిల్ డాటర్, నేను నెలలో 12 రోజులు చెప్పులు లేకుండా నడుస్తాను. ఎందుకంటే నా నరాలు పాదాల కింద 72 నరాలు ఉన్నాయి సార్. చెప్పులు లేకుండా మీరు చెప్పులు వేసుకొని నడుస్తున్నారు కనుక కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇది పూయండి మంట వచ్చేస్తుంది వెంకటేష్ చెప్పటం ఏంటిదే. అందుకే స్వాములు, అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఈ 40 రోజులు ఎంత పవిత్రతగా హ్యాపీగా చెప్పులు లేకుండా ఆనందంగా. 40 రోజుల తర్వాత కూడా అట్లా ఉండొచ్చుగా. మన జీవితం మన చేతిలో ఉందమ్మా. కేశవాయన నిన్ను వాసిగా భక్తులు వర్ణించుతున్నారు మేలుకో, వాసవ వందిత వసుదేవ నందన వైకుంఠ వాసుడ మేలుకో అని 4 మా అమ్మ పాట పాడేది, అందరూ నిద్రలు లేచేవాడు. మరి ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడో నిద్ర చేస్తానే చెల్లి. ఎంజాయ్ చేయాలి సార్, ఎంజాయ్లోనే ఉంది. ఈ అంటే ఏడవుతుంది. ఓ అంటే ఓహో అనిపించు, వై అంటే ఇవి కూడా అనేదే ఎంజాయ్. దాంట్లో ఉందా హాయి. ఏంది ఏడుస్తే ఏంది పగలు రేయి నా మరితో కలిపావు చెయ్యి అయితే నువ్వు ముయ్యి అన్నారు ఎవరో అక్కడ, ఎవరో అన్నారు సంబడి అయితే నాకు ఆనందం. ఎండింగ్ భలే ఇచ్చాడు. నేను బాలయోగి గారు పెండింగ్ ఫంక్షన్కి వెళ్ళాం. బాలయోగి గారు అరగంట మాట్లాడారు. ఇప్పుడు మణిగారు మాట్లాడతారు, ఏం మాట్లాడేది ఏం లేదు, పెండింగ్లో పీ తీసేయండి అయిపోయింది. ఇంకేం మాట్లాడాలి, ఇంకేం మాట్లాడాలి సార్. పెండింగ్ అనే సమయంలో పీ తీసేయండి. టిఫిన్ చేసేటప్పుడు ప్లేట్ ఎందుకు పెడతారు? పీ అంటే పదార్థాలని, ఎల్ అంటే లక్షణంగా, ఏ అంటే ఆరగించి, టీ అంటే టీ తీసుకొని, ఈ అంటే ఇక్కడి నుంచి ఎళ్ళు అనేది ప్లేటు. ఆ పీ తీసేస్తే ఎల్లేడు చేయకు, ఆ ఎల్ తీసేస్తే ఏటు తినేసి పో. ఆ తర్వాత టీ ఉంది టైం చూసుకో. ఈ అంటే ఎప్పుడు వెళ్తావు వెళ్ళిపో. ఏం పదం సార్ అదే, ఏం పదం సార్ అదే. మిత్రులు నడిచారు, బుద్ధుందా? వాడు స్నేహితుడు, వాడు కాబట్టి ఎవరు నడుస్తారో. నేను నా ఫ్రెండ్ ఒకసారి బాగా కొట్టుకున్నాం. మళ్ళీ తెల్లారు వాడి ఇంటికి వెళ్ళా. వాడు ఏడుస్తున్నాడు, నువ్వు ఇంకా రావాలనుకుంటున్నాను. అదేంటది ఇంత స్నేహంలో ఒక కొట్టుకుంటే పోయిందా స్నేహము? అబ్బో ఎంత మోహము. స్నేహం కోసం ఈ దేహం, స్నేహం మీదే అహంభావం. స్నేహానికి మేము దాసోహం, స్నేహం తీరని దాహము. ఎవడైనా స్నేహానికి చేస్తాడా ద్రోహము? అబ్బా చెప్పలేదు సార్ దాని మోహము. అది ఉంటేనే ఈహము. స్నేహమే కదా సార్ నా లోకము, స్నేహం వల్లే కదా సార్ రాకుండా ఉండేది శోకము. ఆ స్నేహానికి మీరు చేయాలి పౌరోహిత్యం, అదే రోటరీ క్లబ్ సాన్నిహిత్యం. అందుకే చెప్తాను ఇంత సాహిత్యం. మీలో ఎందుకు సార్ మళ్ళీ అభిచాత్యం? చాలా జాగ్రత్త. మీరు ఎవరు సార్? మీరు మెంబర్ ఆఫ్ రోటరీ క్లబ్. ఇదేంటి అమ్మా, నరసింహనాయుడు సినిమాలో హీరో ఎవరా? అలాగా ఎందుకు సినిమాలో? మరి కార్గిల్ యుద్ధంలో చచ్చిపోయాడు హైదరాబాద్ అబ్బాయి, 23 ఏళ్ల యువకుడు 40 మంది ప్రాణాలు కాపాడుతూ. ఆయన పేరు ఏంటి? అమ్మా అదే ఇక్కడ జరుగుతున్న పొరపాటు. వీర సైనికుల యొక్క వ్యాన్లు పోతూ ఉంటే ఆపండి, కూల్ డ్రింకో టీయో కాఫీ ఇవ్వండి. సినిమా యాక్టర్లు తెప్పించుకోకలాగా పరిగెత్తుతున్నారు యువకులు. ఇప్పుడు మీరు పేపర్ తీయండి అనకూడనమాట. తల్లి జగన్మాత, శాంభవి, శంకరి, పరమేశ్వరి, పర్వతపుత్రి, హిమగ్రతన, దాక్షాయని, లోకపావని, జనని, అంబ, పరాశక్తి, ఆదిశక్తి, మహంకాళి, చండి, చాముండి, కాచాయని, దాక్షాయని, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, జ్ఞానప్రసవమాతాదేవి, భద్రకాళి, బగల జ్వాలాముఖి, రాజరాజేశ్వరి, కనకదుర్గమాత, కలగోళ శాంభవమాత, పోలేరమ్మ తల్లి, గౌరీ, అపర్ణ, హైమవతి, ఉమా, శాంభవి, శంకరి, పరమేశ్వరి, భువనేశ్వరి, జాహ్నవి, శ్రావణి, కాశీ అన్నపూర్ణేశ్వరి, కాళికామాత, శక్తిమాత, పార్వతీమాత, నా బిడ్డను ఆశీర్వదించు తల్లి, నా బిడ్డని ఆశీర్వదించు తల్లి. ప్రేమల మా ప్రభువా, ఈ ఆదివారం ఈ సమయంలో నిన్ను స్మరించుకుంటూ మా బిడ్డలందరూ ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుతున్న ఈ వేళ
ఆ బిడ్డల్ని, ఆ దేశాన్ని, ఆ రోటరీ క్లబ్ని సర్వదా కాపాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అల్లా, నువ్వు లేకపోతే మా రోటరీ గుల్లా, నీ ఆశీస్సుతోనే ఆనందంగా ఉన్నారు పిల్ల చెల్ల. ఏదైనా ఆయనకి చేయటమే చెల్ల. అందుకే పరిగెత్తి వచ్చా కృష్ణా జిల్లా. గొప్ప మిడ్డలే. హాయ్ మామ, హవారు బాగా దేవాలయాలు పోయినప్పుడు చూడాలి స్టూడెంట్స్ని. బాబా బాబా, ఏమి కర్మ ఇది, ఏమి కర్మ ఇది. దేవుడు ఇంకో ఆశ్చర్యం తెలుసా, ఏం దేవాలయం కూడా పంచ కట్టుకోరా చెప్పాలా? పంచ కట్టుకొని వెళ్ళాలి చెప్పాలా? దేవాలయంలో కూడా దేవుడి దగ్గర కూడా దీపం వెలిగిస్తూ 10 నిమిషాల్లో వస్తున్నా అత్తయ్య భోజనం. ఇప్పుడు ముందర నేను రాగానే ఫస్ట్ సైలెన్స్లో పెట్టుకున్నా సెల్, ముందర సైలెన్స్లో పెట్టేసుకున్నా. ఏది ఏకాగ్రత? రోటరీకి మీరే కదా భద్రత. మిమ్మల్ని చూసి నేర్చుకోవడం మా బాధ్యత. మీరు లేకపోతే మాకు లేదా సమర్థత. ఇది నా ఆతృత ఆర్ద్రత. ఇది చెప్పండి. దేవదానవ యక్ష రక్షగరుడ గంధర్వ కింద కింపురు సాధులు సంఖ్య దిగువచను ఈ సింహబన్న అవక్ర విక్రమ పరాక్రమణకు మోక నిలవలసినదే మానిని చెప్పండి. ఉండబాయా అంటే అయ్యాలి ఉండు ఏం ఉంటుందా వస్తుందా బా. వాడు మన క్లాసులో ఒకడు పాఠం చెప్తాను మాట్లాడుతున్నాడు. నీ సెల్ నెంబర్ తెలుగులో చెప్పరన్న. అయిపోయాడు. ఏం బల కొట్టబల తిట్టబల 94 సరిగ్గా నేను మాట్లాడను సార్. ఓకే ఏరా ఇవాళ ఆగస్టు 9 ఏంది గొప్పతనం? మహేష్ బాబు పుట్టినరోజు సార్. సార్ కొట్టాను సార్ వాడిని. 25,000 మంది భారతీయులు నేల కొరికి భారత మాతకు జై అని గాంధీ, నెహ్రూ లాంటి నాయకులందరూ ఇంట్లోనే కూర్చొని జనాల్ని తోలిన క్విట్ ఇండియా ఉద్యమం రా. వాళ్ళెవరు రాలా? దే నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ వన్. వాళ్ళు ఇళ్లలో ఉండి ఆర్డర్లు వేశారు. వాళ్ళెవరు రాలా? వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఆ తక్షణం జైల్లో పోయి కూర్చొని సత్యాగ్రహం చేసేవాడు పోలీసులు లాఠీ చార్జ్ చేయరుగా. అసలు స్టార్టింగ్ జనగణమన పాడేటప్పటికి ఆహా ఆహా పరవశించిపోయా. పరవశం అందుకే ఇంత ఆవేశం. లేదా నాకు ఆయాసం, ఎందుకంటే నాకు దక్కిన అవకాశం. నేను ఊహించిన ఇంత సంతోషం. కారణం మీలో స్వార్థం లేదే లేసం. మీరు బ్రతుకుతుందే సమాజం కోసం. మీ వల్ల పోతుంది జనాల్లో ద్వేషం. అది చెప్తుంటే వాళ్ళకి తెలియటల్లా దోషం. వాళ్ళ మీద ఏడుస్తున్నారు కొంతమంది మోసం. కానీ రోటరీ క్లబ్ సేవకై తిప్పుతుంది మీసం. అందుకే గర్వంగా ఇస్తున్నా ఉపన్యాసం. చాలా జాగ్రత్త. మరీ దారుణం ఏంటంటే 3 ఏళ్లకే బడిలో చేర్పించేటప్పటికే సార్ ఆ ఎదిగా మనమంతా 5 ఏళ్ల తర్వాత చేరం. ఒకటి 1, 2, 3 ఇవన్నీ వచ్చేటప్పటికే డిగ్రీకి వచ్చేటప్పటికే మైండ్ డౌన్ అయిపోయింది సార్. క్యాలిక్యులేటర్లు ఆలోచిస్తున్నాడు. 100 కింద 1 వేయమంటే 1 కింద 1 వేస్తున్నాడు. ఆ క్వశ్చన్ 0 కింద వేయటంలో 1. ఏంద్రా ఇది? క్యాలిక్యులేటర్ లేదు సార్, ఎట్టేస్తే ఏమి? రే 18 చెప్పరా, 18 మా ఉన్నాడు సార్. మీరు 216, 36, 18 5 సార్ అరుస్తుంటావు. 324, 354, 18, ఒక నిమిషం సార్ నెమ్మది చెప్పండి సార్. 500 ఇది రావటండి. ఎందుకు? ఎక్కాల పుస్తకం, దాని పేరేందమ్మా చెప్పండి, అందరూ చెప్పాలి. ఎక్కాలమ్మా, ఎక్కాల. ఏం పేరు సార్? ఇప్పుడే క్యాలిక్యులేటర్తో తొక్కాల. బిడ్డకు ఇంట్లో నేర్పించు, చదివించు, ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకో. 1 గంట వాళ్ళతో స్పెండ్ చెయ్యి. ఇంతమంది పసిబిడ్డలు అల్లాడిపోతున్నారు. కుక్కర్లు ఏదో పబ్బీలు. ఏందదంతా కలుషితమైన కూడు. దానికి కావద్దు మీరు తోడు. ఆ పసిబిడ్డ చెప్పలేడు వాడి గోడు. వాడితో వద్దు ఆ డీడు. వాడి లైఫ్ తొందరగా అయిపోతుంది స్పీడు.
వాడికి వెంటనే పడిపోతుంది స్లైడు. అటువంటి వాటి మీద మీరు చేయొద్దు రైడు. ఇంట్లో అమ్మ వంట పెట్టిందే డీడు, అది చెప్పడానికి వచ్చా నీ 17th మీ తోడు. అంటే ఇంట్లో ఆ అమ్మ వండేది. అది ఒక విషయం తెలుసా సార్, నీకు కొంచెం నా కామన్ సెన్స్ ఉందా అంటుంది మా ఆవిడ. ఏమే అంటాను, ఉప్పు లేదు, ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. ఇది నేను గుండమ్మగా సినిమా చూసా చిన్నప్పుడు. జమున అన్నం వండి పెడుతుంది నాగేశ్వరరావు తింటాడు, భయంకరమైన అన్నం. కానీ జమున అడుగుతుంది, ఏందా ఇట్లా పెళ్ళా వండితే రుచేనే. అది నా మైండ్లో 6వ తరగతిలో పడింది. రేపు వచ్చిందనుకో నాకు పెళ్ళా నోటుకు వేసుకోవాలనుకున్నా. కళ్ళాం పెట్టింది చాలా పళ్ళెం, ఆమె కూడా ఎందుకు ఆ పళ్ళెం అంతే. అప్పటి నుంచి అంతే. కాఫీ అడిగా, ఒకసారి కాఫీ అడిగా, చక్కెర ఇవ్వకుండా ఇచ్చాడు. ఓ చక్కెర లేదాను సార్, 70 ఏళ్ళు వచ్చాడు, షుగర్ లేదని. ఏడుందిరా షుగరు, కనిపిలా ఫిగరు. అది నా పొగరు. ఏం సార్ బతులు గారు తప్పు చెప్పారా? సార్ నీకు వాచ్ ఉందా అన్నాడు. ఎక్కడ లేదే వాచ్. ఇదేంది ఇదే, నీకు వాచిందా అన్నాడు. నీకు తెలియదు ఎందుకు వాచిందా. కానీ చూడు సార్ తప్పకుండా పడబోయా. సార్ పడతారు సార్, ఈ వయసులో కాదమ్మా, ఈ వయసులో పడని చెప్పి అంటే హాయిగా నవ్వుకున్నారు. అవన్నీ సరదా మాటలు అంటే అటు పిల్లలకి అట్ట పాఠం చెప్పాలి. నేను చాలా గర్వంగా చెప్తున్నాను సార్, మీరేమని అనుకోండి. నేను క్లాసుకు ఎవరన్నా పిల్లలు క్లాసుకు రాకపోతే ఎరా రాలేదు అడగాల్సింది. నేను రాకపోతే వాళ్ళు అడుగుతుంది, ఏం రాలేదు నిన్న, నీకోసం క్లాస్కి వచ్చిందే, ఎందుకు రాలే క్లాసు, నీతో మాకంత క్లాసు, నా మీద అవుతారు ర్యాష్, నాకేమో మిగిలింది ఇంత యాష్. నేనేం చెప్పలేను నా డాష్. రోజు కనిపించారు వాళ్ళకి నా ఫేసు, ఎందుకు నా క్లాస్కు నేను బాసు. ఒకరోజు నా పెళ్ళంతో లేకపోతే నాకు అంత లాసు. ఎట్టో ఒకటి చేయండి అమ్మా అంటే ఆ కేసు. అవన్నీ కొడుకు సార్ కట్టాము క్యాష్ అంటే, లేకపోతే నా పని స్మాష్. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకు ఏందని ప్రశ్నించదు. ఇంటర్మీడియట్ దాకా మీకు బిడ్డలు, ఇంటర్మీడియట్ తర్వాత వాడు ఫ్రెండు, వాడేదో ఊహించుకుంటుంటాడు ట్రెండు, వాడు కొత్త వాటికి అవుతుంటాడు అటెండు, వాడు తన మీద తెచ్చుకోవాలనుకుంటాడు కమాండు. సరే పని చేయలేడు సార్ వాడు మైండ్. పేరెంట్స్గా వాడు మీరు చూపించండి కైండు, వాడు భవిష్యత్తులో అవుతాడు స్టాండు. ఎందుకంటే మనం వాడికి ఇవ్వాలి సరైన హ్యాండు. అది చెప్పడానికి వచ్చాను ఈ ల్యాండ్. అందుకైనా మీ ఫంక్షన్కి అటెండ్. అంత జాగ్రత్త. ఎప్పుడు ఉన్నది పిల్లవాడి జట్టు, వెన్ను మీద అట్టా ముందుకు నడుపుతూ తట్టు, వాడు అడిగేది జాగ్రత్తగా పెట్టు, వాడికి వస్తుంది ఆ పట్టు అని చెప్పి రాలించారు జుట్టు. ఏం సార్ మాట్లాడరు, ఎవరు చెప్పలేదు సార్. అమ్మో అయ్యా గుండు, నువ్వు గమ్ము గుండు అన్నాడు ఒక ఆయన. అయ్యా గుండు, నువ్వు గమ్ము గుండు. ఇంకా అన్నాడు కాము గుండు. చెప్పండి సార్. కనుక మిత్రులారా, చాలా టైం తీసుకుంటున్నాను. సేవ మీద ఉండాలి మీ చూపు. సేవ అనేది పెద్ద హోపు. సేవలో రోటరీ క్లబ్ టాపు. సేవ అనే దాని దగ్గర కూడా ఉండకూడదు గ్యాపు. ఆ సేవతోనే ప్రపంచంలో మొత్తం చూపిస్తుంది రోటరీ మ్యాపు. ఆ విధంగా విజయవాడ సభ్యులు తెచ్చారు ఊపు. బాబు నువ్వు తీసినాపు ఏం చెప్పండి మా సమయానికి లేచి వచ్చాడమ్మా. అలానే ఎన్ని కట్టుకుని సార్. ఎందుకంటే మావిడికి సాక్ష్యంగా చూపించాను విజయవాడకి పోయినానే. అంత అర్ధరాత్రి శత్రువుల మీద దాడి చేసి భారతదేశం పరువు ప్రతిష్ట నిలబెడితే ప్రతిపక్షాలు అడిగాయి, మాకు సాక్ష్యాలు లేవు. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా దేశంలో? ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి.
ఆ పాత పాటలు ఇంకా రావు, ఇంకా రావు ఆ పాటలు. పాడాలి సార్, వాడు పాడువాడు, కానీ మీరు వాడిని వాడు చేశారు. నా బిడ్డని నేను ఒరే ప్రతి దానికి పోటీకి పో, బహుమతులు వద్దు, బహుమతులు కావాలి. సబ్జెక్టు మీద కమాండ్, దాన్నే వైవా. వాడు పెద్ద చదువులో ఏముంటుంది, వైవా. వి అంటే వచ్చి, ఈ అంటే ఇక్కడ, వి అంటే వాగు, ఏ అంటే అప్పుడు పాలు చేస్తూ ఉంటారు, దాన్ని వైవా అంటారు. స్టేజ్ ఎక్కాలి, ఫీల్ పోద్ది. పాడుతా తీయగా స్వరాభిషేకాల వలన పసిబిడ్డల్లో ఉన్న గొప్పతనాలు బయటపడ్డాయి. బహుమతులు వచ్చాయా లేదా తర్వాత మాట. మీరు ఏ పాడుతా తీయగా ఏ స్వరాభిషేకం పోటీలు చూసుకోండి, ఆఖరాన 10 లక్షల బహుమతి ఘంటసాల గారు పాట పాడితేనే. నా పాట ఎందుకు పాడరని కూడా అడిగాడు బాలసుబ్రహ్మణ్యం గారు, అడిగారు. ఈ ఆస్కూసు, కానీ వీళ్ళు ఉస్కా జావు. ఈ ఆస్కూసు, వీళ్ళు ఉస్కా జావు. అసలు ఒక రోజులో ఒక్కొక్క పాట నేర్చుకోవాలంటే నాకైతే పాండురంగ మాచంలో ఒక పద్యం నేర్చుకోవటానికి 70 రోజులు పట్టింది. హే కృష్ణ శ్రీకామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపణ పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావ భవాభావ హే వాసుదేవ సదానంద గోవింద సేవింతు మా విందవై డెందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరత్వంబులు హింపనేమైతిమో దేవా నీ పాద సేవాతరమ్మున్ మదిన్ గోరుచున్ వేదవాదుల్ శ్రమాదుల్ కడుంపారనార్జించి భోగేచ వర్జించి నానా తపశ్చర్య తాత్పర్య పర్యాకులత్వంబునన్ గైకొనన్ మాకు ఏ యత్రముల్లేకయే నీ కృపాలోక సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింప నచ్చంత చిత్రంబుగాదే జగన్నాథ హే జగన్నాథ. ఏ రీతి చెన్నారముల్ మేరుసుల్ నిన్ను కన్నారు నా కన్నులెనంద ఏ పుణ్యములు చేసెను నిన్ను దర్శింపగా భవ్య యోగీంద్ర సాంద్రాధర కాంక్షితైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానాగుణ శ్రీ సముద్భాషితాంగ దయాపూర రంగస్థరంగాంతరంగ నమో రుక్మిణీ సంగ హే పాండురంగ నమస్తే 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 నమః. చంద్రకళాధరి ఈశ్వరి రిరి సని ధని స మ పదని స ధని స ధని స ధని స చంద్రకళాధరి ఈశ్వరి రిరి సని పమ గరి స స రి 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 ధని స రి మ పద మ ప ని రి ని స ద ప చంద్రకళాధరి ఈశ్వరి ధని స మ పదని స సరి మగ మరి మ పని ధని స మ పని రి సరి ది స స మ పని సరి 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 సారి గని ని దని ద మని దని ని ద ప సరి ప మని దని స. ఏంటి ఘంటసాల గారు ఇంకే పాటలు పాడలా, నేర్చుకున్నాడు. ఇంకొక కట్టేకు, ఒక నోటాకు, మిగతా వాళ్ళంతా బయటికి వాకు, విన్న జనాలకు షాకు. పాడుతుండే చూడు మనకి ఎంత షేకు. ఆయన ఆ భగవంతుడు ఘంటసాల ఎట్ చేశాడు సార్ మేకు. ఆయన తీసుకోపోయి మనకు కొట్టాడు మేకు. మన గొంతు మారుస్తారు చూడు. తోం 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 దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దిందిరి అన్న దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం తారీగాన. మళ్ళా గొంతు మార్చాడు. దిరి దిరి తోం 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 దిరి దిరి తోం 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 దిరి దిరి తోం దిరి దిరి తోం దిందిరి అన్న దిరి తోం. మళ్ళా గొంతు మార్చాడు. దిరి 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 నా దిరి 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 నా దిరి 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 తోం దిరి 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 నా దిరి 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 తోం. టన్ 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 టన్. జనాలు నేను ఈశ్వరంగారావు గారి టికెట్ సార్. సార్ టైం చెప్పండి సార్. నేను సార్ నాకు జీవో వస్తే చాలు. జీవో అంటే గెట్అవుట్ అండి. 5 minutes సార్. ఓకే. ఈశ్వరంగారావు గారి ఇంటికి వెళ్ళాను. ఉదయం 9 గంటలకు వెళ్ళేవాళ్ళ వాకిట్లో. నీకు ఏ సరిగా అర్థం కాదు సార్.
ఇది లాస్ట్ స్పీచ్, జాగ్రత్తగా చేయండి క్యాచ్, ఎందుకంటే ఇంకో ఆయనతో మ్యాచ్, ఆయన తట్టపడ్డానో తెలియదు పేచి, మీకు చెప్పడం నా పూచి, కారణం అంతా ఒక మ్యాచ్. 12 గంటలప్పుడు 12:30 వచ్చాడు బయటికి. ఎవరు రా నువ్వు? ఏమిరా ఉదయం నుంచి నా ఇంటి ముందే ఉన్నావు? సార్ నీ ఫ్యాన్స్ అయ్యా. నా ఫ్యాన్ అంటే నా పద్యాలు వచ్చా ఏమొచ్చరా నీకు డైలాగ్ సార్ కూర్చున్నాడు. అష్టదిక్కుంభికుగ్రాడాలపై మన కుంభధ్వజ ముద్రాణ చూడవలదే, గగన పాతాళ లోకాలలోని సమస్త భూతనాదులు నాకే మొక్కవలదే, ఏ దేశమైన నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాన జరగవలదే. హై జై ఘటోత్కజ, హై జై ఘటోత్కజ అని దేవగురుడే కొండాడవలదే. నేనే ఈ యురువినెల్ల శాసింపవలదే, నేనే ఐశ్వర్యమెల్ల సాధింపవలదే, నేనే మన బంధుజనులకు ఘనతలన్నీ కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే. భయపడి లేచాడు. లేకపోతే ఆ గొంతు అట్లే పిలుస్తుంది ఆయన భార్యని. వీడు నా బిడ్డ, మన ఇంట్లో ఏం జరిగినా వీడు ఉండాలి, మంచి అయినా చెడైనా వీడు ఉండాలి. ఆయన రెండో కూతురు పెళ్ళి, ఆయన చనిపోయినప్పుడు నా కోసం పాడి ఉంచారు చాలాసేపు. కావలి నుంచి వెళ్తే ఎవరు నమ్మలా, సినిమా మొత్తం నేనే ఉన్నప్పుడు ట్రైలర్ వచ్చింది. మనలో మీలో తెలియని ఒక గొప్ప దాతృత్వ గుణం ఉంది సార్, అది మీరు పైకి తీసుకురావాలి. యూ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఏదైనా నా డబ్బులను ఉదా ఖర్చు పెడుతున్నాం అన్నాం అనుకో, మనం ఏం చేయాలి? మన చేతిలో ఏం లేదు, మన చేతిలో ఏం లేదు. వెన్ వన్స్ దట్ వాయిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది వాయిస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, మేబీ అదవుతుందా బేబీ, మేబీ చేయాలనుకున్నదా చేయలేదు. ఇవన్నీ మీరు తెలుసుకొని మా రోటరీ క్లబ్ భరతమాత కంచు కోట, మీ ప్రేమను వేయలేను కాట. రోటరీ ఇచ్చిందంటే తప్పదు మాట, ప్రపంచానికే మీరు రతనాల మూట. ప్రెసిడెంట్ గారు సాగించండి మీ వేట, అప్పుడప్పుడు ఇటువంటి విషయాల్లో మాకు ఇవ్వండి కొంచెం వాట, లేకపోతే దేవుడు ఉలుస్తాడు మా తాట. ఎందుకంటే మీరు సాగించండి మీ వేట, బిడ్డ విడోస్తా టాటా. बोलो भारत माता के, बोलो भारत माता के, बोलो भारत माता के।